హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు 9th క్లాస్లో ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఉన్నారు, చూద్దాము. కణాలను 1665లో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కనుగొన్నాడు. అతను ఒక బెండు ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించారు. ల్యూవెన్ హుక్ 1674 మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నారు. 1831లో రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నారు. పర్కింజే 1839లో కణం యొక్క ద్రవ పదార్థాన్ని జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించారు. అన్ని మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ఇద్దరు జీవశాస్త్రజ్ఞులు, స్లేడన్ 1838లో మరియు స్వాన్ 1839 సమర్పించారు. కణాలన్నీ పూర్వమున్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా